హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో సిఎస్ అధ్యక్షతన కీలక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులోని ముఖ్యాంశాలు మరియు ఏమేమి మాట్లాడారు ఏమిటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ద్వారా ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేవి మన ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే కోడ్పై సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ అండి. అత్యవసర మినహాయింపుల ప్రతిపాదనను తొలుత స్క్రీనింగ్ కమిటీకి అయితే పంపాలని అంటున్నారు. వాటిని పరిశీలన అనంతరం కమిటీ నుంచి తొలగించిన సిఫార్సులకు అవి సిఇఓ ద్వారా అయితే కమిషన్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు అయితే తీసుకోబోతున్నారు. సో ఈ విధంగా అయితే ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ జవహర్ రెడ్డి అండి. సో ఎన్నికల కోడ్ అయితే సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఈ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డి గారు ఈ విధంగా అయితే అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా అయితే మినహాయింపులు అవసరమైన ప్రతిపాదనను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపాదనలకు చెందిన శాఖల కార్యాలయాలకు మరియు ముఖ్య కార్యాలయాలు, ప్రత్యేక సిఎస్లు, సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక సిఎస్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మినహాయింపుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడానికి వీలు లేదండి. ఉత్తర్వుల్లో అయితే ఈ విధంగా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఎన్నికల నియమావళి ముగిసే వరకు వేచి ఉండేందుకు సంబంధించిన ప్రతిపాదనలను అసలు పరిశీలన చేయొద్దు అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన ప్రతిపాదనలను సిఎస్ అధ్యక్షతన గల స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల అధికారికి పంపించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే పంపిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు అయితే ఉండబోతున్నాయి అని ఈ విధంగా ఎన్నికల కోడ్పై సిఎస్ అధ్యక్షతన ఈ విధంగా స్క్రీనింగ్ కమిటీ అనేది ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేశారని సిఎస్ జవహర్ రెడ్డి గారు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.